ఇక శాసనసభలో మంత్రి నారా లోకేష్ బడ్జెట్ డిమాండ్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చాటి చెబుతామన్నారు లోకేష్. ఇక ఇతర రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకునేలా ఆంధ్ర మోడల్ కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఆయన. విద్యాశాఖను ఒక బాధ్యతగా నేను నిర్వహిస్తున్నానని తెలిపారు. ఏ సమస్య తలెత్తినా వాట్సాప్ మెసేజెస్ ద్వారా తమ అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. కలిసికట్టుగా పనిచేసి బెస్ట్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొద్దామని సూచించారు. ఇక విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు కోసం కమిట్మెంట్ పట్టుదలతో మనమంతా పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రతి శాసనసభ్యుడు మండలానికి 2 పాఠశాలలను దత్తత తీసుకుని అక్కడ ఎన్రోల్మెంట్ రెట్టింపు చేయాల్సిందిగా సూచించారు. ప్రతి వారం ఒక ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి ఇన్ఫ్రా, అటెండెన్స్, ఇతర అంశాలపై మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అన్నారు. దీనిని ఫామ్ రూపంలో మాకు అందజేస్తే ఆయా పాఠశాలల్లో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అవకాశం లభిస్తుందన్నారు. విద్యాశాఖలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉందని, పిల్లల భవిష్యత్తు విద్యాశాఖతో ముడిపడి ఉందని చెప్పారు లోకేష్. యువగళం పాదయాత్ర నాలో ఎంతో మార్పును తీసుకొచ్చిందని తెలియజేశారు. ప్రజలకు దగ్గర చేసి ప్రజల సమస్యలు అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినప్పుడు దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పినట్లు విషయాన్ని గుర్తు చేశారు. 3 ఏళ్లలో ఏపీని లిటరసీలో టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చానన్నారు. గతంలో ఉపాధ్యాయులను ఎవరు ఎలా అవమానించారో మనమంతా చూశాం. టీచర్లను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లకు స్టార్ట్ రేటింగ్ తీసుకొచ్చామని చెప్పారు. 100% అక్షరాస్యత సాధించేందుకు ఒక ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు లోకేష్.